మధుగారు వాడేడి? మిస్ అయిపోయాడు మృదుల. చెప్పు గౌరా. ఆనే వీడియో రెడీ అయిపోయింది, పంపిస్తున్నాను చూడు. పంపానన్నయ్య. చూస్తున్నా, లైన్లో ఉండు. ఇది బయటపడితే యూనివర్సిటీ పునాదులు కదిలిపోతాయి. గౌరవ్, మీరు ఆట మొదలు పెట్టండి, మేము పాపను వెతుకుతాం. సరే అన్నయ్య. ఇంకేంది, వీడియో పంపి. కనిమూలికి పంపిద్దామా, డైరెక్ట్గా ఎళవరిసికే పంపిద్దామా? చిన్న చేపకి వెయ్యనీకి ఇదేం గాలం కాదు గౌరవ్, వల. డైరెక్ట్ గా పెద్ద చేపకి వెయ్యి. వెయ్యి కోట్ల ప్రాజెక్ట్, ఒక 50 కోట్లు ఇస్తే ఏం నష్టం? మీ ఇష్టం మేడం. అడ్వాన్స్ 5 కోట్లు మేడం. యార్రా ఇది? యారు పంపించినారు? రే రే, యార్రా? అమ్మా, ఏమైందమ్మా? చూడుమే, ఎన్న ఇది? ఎంత పని చేసినారో చూడు. ఇదంతా ఎవరు వీడియో తీశారమ్మా? అయినా నీకు మరీ ఇంత క్లోజ్ గా ఎవరు తీశారు? बहुत धन्यवाद मैडम जी. పుకార్. थैंक यू. చాలా థ్యాంక్స్ మేడం, ఈ ఇంటర్వ్యూతో మీ పని ఫినిష్. ఎన్నా? అదే మేడం, ఈ ఇంటర్వ్యూతో మీరు దునియా మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోతారు అంటున్నా. ఇది ఇది వాడు చేసిన పనే. సర్దార్జీ రిపోర్టర్ మాదిరి వచ్చి కెమెరా పెట్టి మొత్తం రికార్డ్ చేసినాడు. ఏంటమ్మా ఇది? ఎవరు నిన్ను కలుస్తున్నారో, ఏం చేస్తున్నారో ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? రిపోర్టర్ ఇంటర్వ్యూ అన్నాడు మే. అస్సలు డౌట్ రాలేదు. ఈ వీడియో బయటికి పోతే నా రాజకీయ జీవితమే పూడ్చుకుపోతాది. యారిది? ఎందుకు చేసినాడు? అదే నంబర్ మే, అదే ఆ వీడియో పంపిన నంబరు. యారా నీగా? ఎందుకు నా వీడియో తీస్తరి? ఏం కావాలి నీకు? మీ ఇంటి దరిద్రం మమ్మల్ని వదిలిపోవాలా? యారాది? యారు? గౌరవ్. మాన్స్. సర్దార్జీ గెటప్ లో వస్తే
రిపోర్టర్ని అనుకుని తెగ ఫోజులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మేడం. మొత్తం బండారం బయటపడుతుందని ఊహించలేదు కదా. గౌరవ్ వేండా, ఇది సరి ఇల్లే. మరి నువ్వు చేసేది సరిగ్గా ఉందా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నీలాంటి చెత్త మనుషుల్ని ఇలాంటి చెత్త పనులు చేసి ఏరేయాలా? ఇప్పుడు ఈ వీడియోని యూట్యూబ్ లో పెడితే ఎన్ని వ్యూస్ వస్తాయో ఎరికినా? టీవీ ఛానల్లో వేస్తే అబ్బా రేటింగ్ అసలు ఎట్లా పెరుగుతుందో నీకెరికేనా? ఒకసారి ట్రై చేద్దామేటి? వేండా వేండా వేండా, ఏం కావాలి మీకు? ఏం కావాలో సొల్లుడా? చెప్పాం కదా మినిస్టర్ మేడం, మీ ఇంటి దరిద్రం అదే మీ కూతురు మమ్మల్ని శాశ్వతంగా వదిలిపోవాలి. మీ బిడ్డ మా దగ్గర లేదని చెప్పినాం కదా, అదుకు మేళ నా బిడ్డ ఏం చేసినది? చాలానే చేసింది. మీకు తెలియకుండా చాలా చాలా చేసింది. మీరెంత చేసినా మీ కూతురు బుద్ధి మారదు మేడం. ఆ బుద్ధి మారాలన్నా, మా అన్నయ్య వెంట పడకుండా ఉండాలన్నా ఒకే ఒక్క దారుంది. వెంటనే కనిమొళి పెళ్లి జరగాలి. అట్లయితే మీ అమ్మ జైలుకి పోవడం ఖాయం. మనసి తొందరపడకూడదు, మాట్లాడుకుందాము. మాట్లాడుకోవడానికి ఏం లేదు మేడం, రేపే మీ కూతురు పెళ్లి జరిగిపోవాలి. నా పెళ్లి చేయడానికి మీరెవరు? నువ్వు గమ్మునుండుమే. రేపా ఏం మాట్లాడుతుండవు? అది ఏనా సాధ్యం అప్ప? సాధ్యమవుతుంది. పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. మీ భర్త చెల్లెలు కొడుకు, మీ మేనల్లుడు, పేరు వేల్మురుగన్. అతనితోనే మీ కూతురు పెళ్లి. వాడి పేరు నీకెలా తెలియం? మొత్తం మీ డేటా బేసే ఉంది మేడం, తర్వాత తీరిగ్గా చెప్తానులే గాని. మీ మేనల్లుడు రేపు పొద్దున్నే 9ంటికి ఫ్లైట్కి వస్తున్నాడు, 10:30కి పెళ్లి. వాడితో నా పెళ్ళేంటమ్మా? వాళ్ళు చెప్పడం నువ్వు కొట్టడం ఏం జరుగుతుంది అసలు? నీ పెళ్లి పాప అప్పుడే నువ్వు మళ్ళీ మా బావ జోలికి రాకుండా ఉంటావు. రేపు 10:30కి మీ కూతురు పెళ్లి పీటల మీద కూర్చోకపోతే 10:31కి ఫుటేజ్ మొత్తం అన్ని ఛానల్స్ లో వస్తుంది. పాతికేళ్ల కష్టం ఇలవరసి సంపాదించుకున్న పేరు, పరువు, ప్రతిష్ట మొత్తం అన్నీ జైలు పాలైపోతాయి. ఇది మా మాట మాత్రమే కాదు, మా ఇంటి రాముడు, సీత, మా అన్న, వదిన, మధు, మృదులల మాట కూడా. ఏం చేస్తారో డిసైడ్ చేసుకోండి. మేడం, ఏమైంది మేడం? ఏమైంది మేడం? ఏమైంది మేడం? పావి, యారు వస్తున్నారో యారు పోతున్నారో చూసుకోపనిలే.
ఇంటర్వ్యూ కనొచ్చి టేబుల్ మేల కెమెరా పెట్టి దుడ్డు తీసుకునేది మొత్తం రికార్డ్ చేసిపోయినాడు. వద్దని చెప్పాను కదా మేడం, కానీ మీరే 10 నిమిషాలని అన్నారు మేడం. అన్నా 10 నిమిషాల్లో పెద్ద సినిమానే తీస్తాడని కలగన్నానా ఏమి? యారు ఎటువంటి వాళ్ళో తెలుసుకునే పనిలే. ఇప్పుడేం చెయ్యాలా? అమ్మా, నువ్వు మరీ కంగారు పడుతున్నావు. వాళ్ళేమి చేయలేరు. వాయుముడు, పెద్ద సినిమానే తీసి పెడితే ఇంకా ఏమీ చెయ్యలేరు అంటావేమి? ఇదుకు ఒరే ஒரு దారి ఇరుకు, నీ పెళ్లి చేయడమే. ఏం మాట్లాడుతున్నావమ్మా? వాళ్ళేదో బుర్ర లేకుండా అన్నారు కదా అని నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి? నేను చచ్చినా వేల్ మురుగన్ని పెళ్లి చేసుకోను. నేను మధునే చేసుకుంటాను. సంపి పొడుస్తా ఏమనుకుంటున్నావు? మధు 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 ఏం మాయ చేసినాడే వాడు? ఆ బక్కోడి మోజులో పడి మీ అక్కని పొట్టను పెట్టుకున్నావు కదే. చెన్నైలో చక్కగా రాజకీయాలు చేసుకునే నన్ను హైదరాబాద్ తెస్తివి. చివరికి నా జుట్టు పోయి వాళ్ళ చేతికి సిక్కేలా చేసినావు. నువ్వెన్నన్నా చెప్పమ్మా, నేను మాత్రం ఆ మురుగన్ని పెళ్లి చేసుకునేదే లేదు. కన్న బిడ్డవని కూడా చూడా, కండిప సంపుతా. రేపు 10:30కి పెళ్లి కాకపోతే 10:35కి నా బతుకు టీవీ ఛానల్లో ఉంటాది. నీకు నాకన్నా మధుగాడే ముఖ్యమైపోయినాడా? పిచ్చి పిచ్చి ఏషాలు వేసిరావంటే సంపుతా. హలో సార్, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పాప కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా. అవునండి, ఏమైనా తెలిసిందా? మీ పాప మిస్ అయిన ఏరియాలో 2 పిల్లలు ఎవరో దొరికారు. ఇంకో 2 అనాథాశ్రమంలో వదిలేశారు. ప్రస్తుతం ఆ 4 ఉప్పల్ మదర్ తెరీసా అనాథాశ్రమంలో ఉన్నారు. వస్తున్నామండి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మృదులా మృదులా మృదులా, మన పాప మిస్ అయిన ఏరియాలో అనాథ శరణాలయంలోకి 4 పిల్లలు చేరారంట. వాళ్ళలో మన పాప కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగా? భగవంతుడా, అక్కడైనా నా బిడ్డ దొరకాలి. పదండి మధు గారు. బాబా, మేం కూడా వస్తాం బాబా. వద్దు మానసి, నువ్వు గౌరవ్ ఇలవరసి ఇంటికి వెళ్ళండి. కనిమొలి పెళ్ళి అయిపోవాలి. ఆ పెళ్లి జరిగితే గాని మనకు పట్టిన దరిద్రం పూర్తిగా వదలదు. అవును గౌరవ్, ముందు తన పెళ్ళి అయిపోవాలి. మీరు ఆ పని చూడండి, మేము పాప దగ్గరికి వెళ్తాం. అలాగే వదినా, ఆ అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాం. రాగానే వెళ్తాం. అదిగో అన్నయ్య, మాటల్లోనే వచ్చేసాడు. వెళ్దాం పదండి. పదండి. హే హాయ్. హాయ్ బ్రో. హాయ్ అన్నయ్య, వదినా, ఇతను వేల్ మురుగన్, కనిమొలి బావ, కాబోయే పెళ్లి కొడుకు. హాయ్. నమస్తే. ரொம்ப வணக்கம். ప్రయాణం బాగా జరిగిందా? మంచిగానే జరిగినది. ఫ్లైట్ వందు కొంచెం డిలే అయినది. సారీ అప్ప. పర్వాలేదు, మీరు ఏ టైంకి వస్తే అదే ముహూర్తం.
అప్పుడే మీ పెళ్లి చేసి ఉండేవాళ్ళం. కానీ ఈ రోజు మాత్రం కనిమొలితో మీ పెళ్లి పక్కా. రొంబ థ్యాంక్స్ అండి. కనిమొళి అంటే నాకు రొంబ రొంబ ఇష్టం. పెళ్లి చేసుకోమని అడిగితే అత్తా కూతుళ్ళిద్దరూ కుదరదని చెప్తిరి. చివరికి సొంత మరదలు చేసుకోవడానికి ఇంత నాటకం ఆడాల్సి వచ్చినది. మీకు తనతో రాసి పెట్టుంది, అందుకే వాళ్ళు కాదన్నా ఇలా మీ పెళ్లి జరుగుతోంది. ఒక రకంగా తను మంచిదే, కానీ ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుని ఇలా తయారైంది. ఏ మనిషి అయినా ఏదో ఒక స్టేజ్లో తను చేసిన తప్పుకి రియలైజ్ అవుతారు, కానీ తను మాత్రం రియలైజ్ కావడం లేదు. పెళ్లి చేసుకుని మీరే తన్ని సరైన దారిలోకి తీసుకురావాలి. కండిపా ప్రయత్నం చేస్తా, కానీ నాతో పెండ్లంటే పేట్ల మీద ఏం గోల చేస్తాదని నాకు భయంగా ఉండదమ్మీ. మీరేం భయపడక్కర్లేదు. మీకు కూతుర్నివ్వను అన్న మీ అత్తే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంది. అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఇంత ధైర్యంగా మిమ్మల్ని రమ్మన్నాం. తప్పకుండా మీ పెళ్లి జరుగుతుంది. మానసి గౌరవ్ దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తారు. ఆల్ ది బెస్ట్. రా మృదుల, మేము వస్తాంరా. పద. మీ ఇంటర్వ్యూ ఒకటి ఇస్తే మా ఛానల్ रेटिंग जाम जाम అని ऊपर गया. बहुत धन्यवाद मैडम जी. పుకార్ थैंक यू. వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ఒక 50 కోట్లు ఇస్తే ఏం నష్టం? మీ ఇష్టం మేడం. అడ్వాన్స్ 5 కోట్లు మేడం. వెంటనే కనిమొళి పెళ్లి జరగాలి. సావు దెబ్బ కొట్టాలని చెన్నై నుండి వచ్చినాను, కానీ నన్నే దెబ్బతీసినారు. ఎంతో ఘనంగా చెయ్యాల్సిన నా పొన్ను పెండ్లిని దిక్కులేని ఆళ్ల మాదిరి యారు లేకుండా ఇంట్లోనే చేసుకునే పరిస్థితి తెచ్చినారు. నా బిడ్డకిష్టం లేని పెళ్లి చేయిస్తాడారు. ఇప్పుడు చేతులు కట్టేసినా మళ్ళా సమయం వస్తుంది, అప్పుడు విడవా. సర్వనాశనం చేసేదాకా విడవా. ఎన్నా సొల్లు. ఎందుకు మేడం అంత చిరాకు పడతారు? మీ కూతురు ఎవరి వెంటో పడి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం కంటే మీ మేనల్లుండే పెళ్లి చేసుకోవడం మంచిదే కదా. నీ సలహాలు సూత్రాలు ఏమీ అవసరమిల్లే. వీడియో తీసి మరి మీకు నచ్చింది చేస్తాడారు కదా, చెయ్యండి. సమయం వచ్చినప్పుడు చూస్తాం. అసలు మీ బాధ ఏంటి? మీ కూతుర్ని ఇష్టపడని వాడు ఆల్రెడీ పెళ్ళైపోయిన వాడిని పెళ్లి చేసుకోవడం కంటే మీ కూతుర్ని ఇష్టపడేవాడిని చేసుకోవడం చాలా మంచిది. అయినా మీ ఆడబిడ్డ కొడుకే కదా మేడం, కూతుర్ని ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? మంచివాడు కాడేమోనా? ఖచ్చితంగా మీకన్నా మీ కూతురు కన్నా మంచివాడే అయి ఉంటాడు. అయ్యుంటాడా ఏంటి? మంచోడే. మా గౌరవ్కి అమెరికాలో ఎంఎస్ చదివేటప్పుడే పరిచయం. మంచివాడని తెలిసాకే పెళ్లి చేయాలనుకున్నాం. మళ్ళీ ఎవడో ఒకరిని తెచ్చి మీ కూతురు గొంతు కొయ్యలేం కదా. చూసారా మేడం, మీకన్నా కూడా మీ కూతురు గురించి మేమే ఎక్కువ ఆలోచిస్తున్నాం. 10:30కి ముహూర్తం, కాసేపట్లో పెళ్లి కొడుకు వస్తాడు.
బుద్ధిగా కూతురు పెళ్లి చేసి మంచిగా ఉండండి.